రైట్. ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తానికి సంబంధించి తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలు మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ గోపికృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ, జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మొదటి విడత అయితే సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ హవానైతే కొనసాగింది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం 398 గ్రామ పంచాయతీలకైతే ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు పెద్దపల్లి జిల్లాలో మాత్రం మొత్తం టోటల్ 20 మండలాలు, ఇటు పెద్దపల్లి జిల్లా, ఇటు కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్లతో పాటు జగిత్యాల జిల్లాకు సంబంధించి 20 మండలాల్లో కూడా ఈ ఎన్నికలు అయితే నిర్వహించారు. ఇందులో దాదాపు సుమారు 203 గ్రామ పంచాయతీలు మాత్రం కాంగ్రెస్ మద్దతుదారులు ఏదైతే కాంగ్రెస్ మద్దతు తెలిపారో ఆ సర్పంచులు అయితే గెలుపొందినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా 122 గ్రామ పంచాయతీలో మాత్రం బీఆర్ఎస్, ఇటు బీజేపీ 37 గ్రామ పంచాయతీల్లో, ఇండిపెండెంట్లు 34 గ్రామ పంచాయతీల్లో గెలుపొందినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు జగిత్యాల జిల్లాకు సంబంధించి కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అయితే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంతమేర పోటాపోటీగా అయితే కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ జగిత్యాల జిల్లాలో ఇటు 122 గ్రామ పంచాయతీలకు గాను 48 స్థానాలు అయితే బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకుంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి వేములవాడ నియోజకవర్గంలోని 2 మండలాలు, ఇటు కత్లాపూర్తో పాటు భీమారం, నూతనంగా ఏర్పడిన భీమారం, మేడిపల్లి మండలాలు కూడా ఇటు జగిత్యాల జిల్లాలో ఉన్న నేపథ్యంలో ఇట పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రభుత్వ ఎంపిక కొనసాగిన ఆది శ్రీనివాస్ సంబంధించిన 3 మండలాల్లో ఇటు కొంతమేర బీజేపీ బండి సంజయ్ ప్రభావం అయితే చూపి కొన్ని సీట్లు అయితే బీజేపీ అభ్యర్థులు అయితే గెలుపొందారు. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు కూడా గెలుపొందారు. మిగతా కాంగ్రెస్ అయితే గెలుపొందారు. ఇటు స్థానికంగా కొరుట్ల నియోజకవర్గంలో మాత్రం స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న పరిస్థితుల్లో మాత్రం అక్కడ కూడా దాదాపు పోటాపోటీగానైతే బీఆర్ఎస్ మద్దతుదారులు అయితే గెలుపొందారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా కొంతమేర స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న పరిస్థితుల్లో మాత్రం కొంతమేర అభివృద్ధి జరుగుతుందన్న కోణంలో మాత్రం కొంతమంది అభ్యర్థులను అయితే గెలిపించినట్టు కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి చందుర్తి, కోనరావుపేట పాటు రుద్రంగి, వేములవాడ రూరల్, అర్బన్ మండలాల్లో కూడా ఈ ప్రభుత్వ వీక్ లో ఉన్న శ్రీనివాస్ అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ కూడా కొన్ని సీట్లు అయితే కాంగ్రెస్ ఆధిపత్యం ఏదైతే సిరిసిల్లలో 85 జీపీలలో మాత్రం ఎలక్షన్ జరగగా కాంగ్రెస్ 39, ఇటు బీఆర్ఎస్ 28, బీజేపీ 7 స్థానాలు అయితే గెలుపొందినట్టు తెలుస్తుంది. అక్కడ బండి సంజయ్ కూడా నజరాలు కేటాయిస్తూ తన మద్దతుదారులను గెలిపించాలని చెప్పి సూచించడంతో మాత్రం 7 అభ్యర్థులు అయితే గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. ఇటు పోటాపోటీగా ఇటు కాంగ్రెస్ కు 39 స్థానాలు గెలుపొందారు. అయితే అక్కడ స్థానికంగా కూడా ఆది శ్రీనివాస్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కొంతమేర వ్యతిరేకత ఉన్న కారణంగా కూడా ఈ సీట్లు అయితే బీఆర్ఎస్ వైపు మొగ్గినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఎక్కువ మొత్తానికైతే ఇటు కత్లాపూర్ జగిత్యాల జిల్లాకు సంబంధించి కత్లాపూర్, భీమారం, ఇటు మేడిపల్లి మండలాల్లో మాత్రం కాంగ్రెస్ కు అయితే ఓటమి చెందినట్టు కూడా గుర్తించారు. అయితే అదేవిధంగా ఇటు ఇటు ఏదైతే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రం 5 మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. పూర్తి స్థాయిలో మాత్రం స్థానికంగా మంత్రిగా కొనసాగుతున్న శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా కనుక అక్కడ మొత్తం 99 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించగా 70 స్థానాలు మాత్రం కాంగ్రెస్ మద్దతుదారులు అయితే గెలుపొందినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ కు సంబంధించి 22 మంది, అయితే బీజేపీ అక్కడ ఎలాంటి ప్రభావం కూడా చూపకుండా అసలు ఒక్కరు కూడా మద్దతుదారులు కూడా గెలవలేనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇండిపెండెంట్లు 6 గెలిచినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ స్థానిక పుట్టమధు ఉన్నారు, మాజీ జెడ్పీ చైర్మన్ గా ఎమ్మెల్యేగా కొనసాగిన పుట్టమధు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ బీఆర్ఎస్ నుంచి. అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు అయితే 22 మంది గెలుపొందినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు
స్థానిక మంత్రిగా రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో అభివృద్ధి జరుగుతుందన్న కోణంలో మాత్రం అతను పూర్తి స్థాయిలో హామీ ఇవ్వడంతో మాత్రం అక్కడ స్థానికంగా 70 సీట్లు అయితే సాధించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు కరీంనగర్ కు వస్తే 91 స్థానాల్లో మాత్రం ఎన్నికలు జరగగా ఇటు కాంగ్రెస్ కు సంబంధించి 43 మద్దతుదారులు గెలుపొందారు. బీఆర్ఎస్ కు సంబంధించి 24, బీజేపీకి సంబంధించి 14, ఇండిపెండెంట్లు 10 మంది గెలుపొందినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు ఇందులో మాత్రం కరీంనగర్ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. అదే గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇటు కరీంనగర్ రూరల్ తో పాటు కొత్తపల్లి మండలాల్లో మాత్రం ఈ ఎలక్షన్లు జరిగాయి. ఇందులో ఆ బీఆర్ఎస్ అయితే కొంతమేర గెలిచి కాంగ్రెస్ అనేది 2వ స్థానంలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు బీజేపీ కూడా దాదాపు 7కు పైగా సీట్లు సాధించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మాత్రం చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న చోట కూడా ఇటు బీజేపీ పాక వేసినదని చెప్పేసి కూడా చెప్పచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రానున్న మరో దశ ఎల్లుండి జరగబోయే సెకండ్ దశకు కూడా ఈ కీలక పార్టీలు కూడా మొదటి జరిగిన ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైట్, ఓకే థ్యాంక్ యూ గోపికృష్ణ. కరీంనగర్ కు సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పుడు దాకా మనం చూసాం. ఇక ఒకసారి మనం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి